విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన సైంధవ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కెరియర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన 75వ చిత్రంతో హిట్ అందుకున్నాడా లేదా తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. స్టోరీ లైన్: సైంధవ్ కలను తన కూతురితో కలిసి ఉంటాడు. సైంధవ్ కి గతం ఉంటుంది. దానికి దూరంగా ప్రస్తుతం అసలు సంబంధమే లేకుండా బతుకుతాడు. ఒక సమయంలో తన కూతురు గాయత్రి పాపకి ఆరోగ్యం పాడవుతుంది. ఆ అమ్మాయి కోసం 17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు సైంధవ్ ఏం చేశాడు? అసలు సైంధవ్ గతం ఏంటి? తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. నటీనటుల పర్ఫార్మెన్స్: విక్టరీ వెంకటేష్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ మోడ్ లో అదరగొట్టేశాడు. వెంకటేష్ ఈ పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారు. బేబీ సారా మొదటి సినిమా అయినప్పటికీ చక్కగా నటించి మెప్పించింది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్ర మేరకు బాగానే నటించింది. మరొక ముఖ్య పాత్రలో నటించిన రుహానీ శర్మ, కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఆండ్రియా కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. నవాజుద్దీన్ సిద్దికీ బాగా నటించడంతో పాటు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ముఖేష్ రిషి తెలుగు సినిమాలో రెగ్యులర్ గా పోషించి విలన్ పాత్రలోనే కనిపించారు. జిషు సేన్ గుప్తా పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శైలేష్ కొలను స్టోరీ పాయింట్ బాగున్నా టేకింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా వెళ్తోంది. స్టోరీలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ గ్రిప్పింగ్ గా అనిపించదు. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. చాలా స్టైలిష్ గా అనిపించింది. సంతోష్ నారాయణ్ అందించిన పాటలు అంత గొప్పగా ఏమీ లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని చోట్ల బాగుంది, ఇంకొన్ని చోట్ల మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. గ్యారీ BH ఎడిటింగ్ కొన్ని చోట్ల కరెక్ట్ గా ఉన్నా కూడా కొన్ని చోట్ల మాత్రం ఇంకాస్త క్రిస్ప్ గా ఎడిట్ చేస్తే బాగుండేది అనిపిస్తోంది. ఓవరాల్ గా అప్పుడెప్పుడో ఘర్షణలో వెంకీ మామ యాక్షన్ మోడ్ లో చూసిన ఫ్యాన్స్ కి ఇన్నాళ్లకు అలాంటి రోల్లో సైంధవ్ కనిపించాడు. ఎమోషనల్ టచ్ తో ఆడియన్స్ ని మెప్పిస్తోంది.